ఈ నెల 30 నుండి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు సర్వం సిద్ధం చేశామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో ఏర్పాటు చేసిన 3 ముఖ్య విభాగాల సిబ్బంది అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. వైకుంఠం ఏకాదశి సందర్భంగా భక్తులకు అందించే సేవలపై చర్చించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తుల పట్ల గౌరవప్రదంగా మెలిగి ప్రశాంత వాతావరణంలో భక్తులకు దర్శనం కల్పించేలా ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి, పోలీస్ వ్యవస్థ నుంచి, విజిలెన్స్ నుంచి, అలానే టీటీడీ రెగ్యులర్ సిబ్బందితో పాటు డెప్యుటేషన్లో వచ్చే సిబ్బంది, అదే పోలీసులో నుంచి కూడా డెప్యుటేషన్ వచ్చే సిబ్బంది అందరికీ కూడా ఈరోజు ఆస్థాన మండపంలో ఒక బ్రీఫింగ్ సెషన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అందరూ కూడా నాతో పాటు జేఈఓ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు, సివిఎస్ఓ గారు కూడా అటెండ్ అయ్యి ఆఫీసర్స్ అందరికి కూడా మనకున్న సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, దాంట్లో ఎవరి రోల్ ఎలా ఉంది, అలానే అందరూ కూడా కలిసి ఎలా కోఆర్డినేషన్తో పనిచేయాలి అని చెప్పి బ్రీఫింగ్ సెషన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాంట్లో కూడా అందరూ కూడా ఆఫీసర్స్ చాలా ఉత్సాహంగా చాలా వరకు తెలుసుకోవడానికి చాలా వరకు ప్రయత్నం చేయడం జరిగింది. అలాగనే మనకున్న కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ని ఎలా ఫీల్డ్ లెవెల్లో ఎలా డిసిమినేట్ చేయాలి, రియల్ టైంలో ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళు ఎలా కోఆర్డినేట్ చేసుకొని క్రౌడ్ని రెగ్యులేట్ చేస్తారు, పిల్గ్రిమ్స్ని ఎలా రెగ్యులేట్ చేస్తూ వాళ్ళని ఎలా దర్శనానికి పంపిస్తారు పూర్తి స్థాయిలో డిస్కస్ చేయడం జరిగింది. ఈ రకమైన సెషన్స్ వలన వాళ్ళ ఒకరికి తెలుసుకొని వాళ్ళకు కూడా వాళ్ళ లెవెల్లో వాళ్ళు చాలా వరకు ఇష్యూని రిజాల్వ్ చేసి ఎస్కలేట్ కాకుండా చూసే అవకాశం ఉంటుంది. దీనివల్ల అందరూ కూడా ఒక మొత్తం విభాగాలు కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను, టీటీడీలోని ఇంటర్నల్ వ్యవస్థలు అందరూ కూడా ఒక టీం వర్క్గా పనిచేస్తూ వైకుంఠ ఏకాదశిని ఎలా సక్సెస్ చేయాలి అనే దానికి ఇది ఒక మంచి నిదర్శనం అని చెప్పొచ్చు. సో దీనివల్ల మనకి చాలా వరకు ఫీల్డ్ లెవెల్లో, ప్రాసెస్ లెవెల్లో ఉండే హడ్డల్స్ అన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పటి నుంచో వాళ్ళందరూ కూడా ఫీల్డ్లోకి వెళ్ళి ఇప్పుడు ఎవరికి ఎక్కడ అసైన్ చేశారు, ఎక్కడ ఉన్నారు, అవన్నీ కూడా తెలుసుకునే అవకాశం కూడా ఒకరోజు ముందే వచ్చింది. దానివల్ల కూడా అక్వింటెన్స్ ముందు ఆ పరిస్థితి, అక్కడ ఉన్న పరిస్థితులు అర్థమైతే ఇంకా బెటర్గా ఇష్యూని హ్యాండిల్ చేసే అవకాశం కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే ఇప్పటికే చాలా వరకు మంచి ఫీడ్బ్యాక్ సిస్టమ్ వచ్చింది. దాన్ని కూడా మరింతగా సమర్థవంతంగా నిర్వర్తించి భక్తులకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ వాళ్ళకి సీమ్లెస్గా దర్శనం చేసే ఏర్పాట్లు టీటీడీ అన్ని రకాలుగా చేసిందని సందర్భంగా తెలియజేస్తూ ఓం నమో వెంకటేష్. Hi, నేను మీ రాజ్ తరుణ్. Please subscribe to YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network. Please watch YK News.